తెలంగాణలో ఇక కొంతమంది మేధావులు ఉన్నారు. బీఆర్ఎస్ పరిపాలనా సందర్భంలో ఎక్కడ ఏం జరిగినా దానికి సంబంధించిన నిరసనకారుల కన్నా ముందు వీళ్ళే వాలిపోయేవాడు. మంచిదే, నేను వాళ్ళ చైతన్యాన్ని అభినందిస్తున్నా. మీరు ప్రశ్నను నిలబెట్టే ప్రయత్నం చేశామన్నారు. అప్పుడు మీరు ప్రశ్నకు అండగా నిలబడ్డామన్నారు, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం నిలబడ్డామన్నారు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డామన్నారు. అభినందనీయులు సార్ మీరందరూ కూడా. ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఆకునూరి మురళి గారు, మీరందరూ కూడా నిజంగా అభినందనీయులు. మీరు ఆ రోజు హామీ ఇచ్చారు పౌర సమాజానికి, మేము ఇట్లాగే ఉంటాం, మేము ప్రశ్నించే వైపే నిలబడి ఉంటాం, మేము ప్రజల పక్షం నిలబడి ఉంటాం, మేము నిరంతర ప్రతిపక్షం అన్నారు, మేమెప్పుడూ అపోజిషనే అని అన్నారు. సార్ ఇవాళ ఏమైంది సార్? అర్జెంటుగా మీరు మౌన మునులుగా మారిపోయారు. మీ గుండె చప్పుడన్నా మీకు వినిపిస్తుందా సార్? అంత నిశ్శబ్దాన్ని పూనారు ఎందుకు మీరు? ఎందుకు సార్ ఇట్లా కఠిన శిలలుగా మారిపోయారు ఇవాళ మీరు? ఇంకా చెప్పాలంటే బెల్లం కొట్టిన రాయిలో ఎందుకుంటున్నారు సార్? మీకు ఈ దమనకాండ కనిపించడం లేదా? అశోక్ నగర్లో విద్యార్థుల మీద లాఠీలు విరుగుతుంటే మీరు మౌనం వహించారు సార్. మీ మౌనాన్ని భరించలేకపోయారు. మీ నుంచి ఆ మౌనాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అశోక్ నగర్లో నిరుద్యోగుల మీద లాఠీ చార్జీ జరిగినప్పుడు మీరు మౌనంగానే ఉన్నారు. ఆ తర్వాత మూసి పక్కన పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్లు నడిపిస్తుంటే, ఆ పేదలు గుండాగి మరణిస్తుంటే, వాళ్ళు పాపం ఇండ్లు కూలిపోతున్న దృశ్యాన్ని చూసి వలవల వలవల ఏడుస్తుంటే, నిస్సహాయాలైపోతుంటే, ఏ దిక్కు మొక్కు లేని పక్షులైపోయి సుడిగాలికి చెదిరిన పక్షుల్లాగా వాళ్ళు అల్లల్లాడుతుంటే, ఆ రోజు కూడా వాళ్ళ బాధ మీ చెవికి సోకలేదు కదా సార్? అప్పుడు కూడా మీ గుండె స్పందించలేదు కదా సార్? ఒక్క మాట మాట్లాడకపోతే సార్, ఒక్క దగ్గరికి వచ్చి అడ్డం నిలబడకపోతుంది సార్? మీరు జేఏసీ చైర్మన్గా మీరు మాట్లాడుతున్నప్పుడు, మీ వెంట తిరుగుతున్నప్పుడు, మీరు చూపించే ప్రజాస్వామిక స్ఫూర్తిని చూసి ప్రభావితమైన వాళ్ళలో నేను ఒకటి సార్. కానీ ఇవాళ మీరు ఎందుకు ఆ ప్రజాస్వామిక సూత్రాలు మర్చిపోతున్నారని చెప్పి, ఎందుకు ఆ ప్రజాస్వామిక సంస్కారాన్ని విడిచిపెడుతున్నారని చెప్పి చాలా ఆవేదన కలుగుతుంది సార్. ఇది ప్రజల పట్ల ఆవేదన, మీ పట్ల కూడా ఆవేదన. మీ పట్ల ఆవేదనతో వేస్తున్న ప్రశ్న తప్ప మరొకటి కాదు. మీరెందుకు ఇవాళ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు? మీరెందుకు రేపు చరిత్రలో దోషులుగా నిలబడే పరిస్థితిని మీకు మీరే కల్పించుకుంటున్నారు? మా బతుకుదేరు ఆగమవుతుంది, మా భూములు ఇవ్వమని చెప్పి లగచర్ల లంబాడి బిడ్డలు తిరగబడినప్పుడు కూడా మీరు మాట్లాడలేదు సార్. సరికదా కలెక్టర్ మీద దాడి జరిగింది కనుక మేము ఎట్లా మాట్లాడతామని మీరు సాకులు వెతికేటువంటి ప్రయత్నం చేశారు. ఓ మాట అన్నారు మీరు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఊపిరాడుతుంది అని మాట్లాడారు. సార్ ఎప్పుడు ఊపిరాడింది సార్? కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఊపిరాడిందా? ఇవాళ రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యలేక నిస్సహాయంగా అచేతనంగా ఇంట్లో ఉండిపోతే ఇవాళ ఊపిరాడుతుందా సార్? ఎప్పుడు సార్ మీకు ఊపిరాడింది? ఇవాళ మీకు ఊపిరాడుతున్నట్టుగా ఉందా? ఇవాళ మీకు ఏం ఉక్కపోత అనిపించడం లేదా సార్? తెలంగాణ ఉద్యమ వేదికగా నిలిచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, మీరు చాలాసార్లు దాని గురించి దాని చైతన్యాన్ని గురించి, అది నక్సల్బరీ ఉద్యమ సందర్భంలో కానీ, 1969 ఉద్యమ సందర్భంలో కానీ, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమ సందర్భంలో కానీ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన అద్భుతమైన పాత్రను గురించి మీరు కథలుగా చెప్పిండ్రు కదా సార్? ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చింది సార్? ఆ యూనివర్సిటీలో కనీసమైన నిరసనలకు అవకాశం లేకుండా రిజిస్ట్రార్ నిషేధాజ్ఞలు విధిస్తే మీరు ఒక్క మాట మాట్లాడకపోతుంది సార్? ఇది ఎక్కడి ఘోరకలి అని మీరు అడగరా సార్? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని అడగరా? మీరు కష్టపడి మీ భుజాల మీద మోసుకొచ్చిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని మీరు మీ భుజాల మీద మోసుకొచ్చారు. రేవంత్ రెడ్డి మీ భుజాల మీద నిలబడి ఉన్నాడు సార్, ఎక్కడో లేడు. మీ భుజాల మీద నిలబడి ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క నిమిషం మీరు భుజాలు విదిలిస్తే కూలిపోతాడు, కింద పడతాడు. పక్కకు జరగండి సార్, ఒకసారి మీరు పక్కకు జరగండి, అర్థమవుతుంది. మీరు రండి పోరాటాల వైపు, మీరు రండి ఉద్యమాల వైపు. మీరు ఒక
ఉద్యమ జేఏసీ అధ్యక్షుడిగా మీ నుంచి పోరాటాన్ని ఆశిస్తున్నది తెలంగాణ గడ్డ. ఇవాళ యూనివర్సిటీలో ఇంత దమనకాండ జరుగుతుంటే, ఎందుకంటే మీరు ఒక ప్రొఫెసర్, విద్యార్థుల మీద లాఠీ చార్జీ జరుగుతుంటే, ప్రొఫెసర్ల మీద కూడా లాఠీ చార్జీ జరగకుంటే మీరు మాట్లాడకపోతే అది చారిత్రక తప్పిదమవుతుంది సార్. నేను ఇంతకుముందు చెప్పిన సార్, మీ పట్ల కన్సర్న్తో నేను ఈ విషయం చెప్తున్నాను తప్ప మీ మీద ఏదో నేను ఇప్పుడు ఈ నిమిషం ఏదో ఆక్షేపణ చేసి మిమ్మల్ని ఏదో రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్నది కాదు నా ఆలోచన. మీలాంటి వాళ్ళు, మీరు పౌర హక్కుల ఉద్యమం నుంచి వచ్చిండ్రు కదా సార్, బాలగోపాల్ గారి వారసత్వాన్ని తీసుకొని వచ్చింది కదా సార్. ఇవాళ హెచ్సియు విషయంలో మీరు మౌనం వహిస్తే మాత్రం అది చారిత్రక తప్పిదం అవుతుందని చెప్పి నేను కోదండరామ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.